కుబేర మానవత్వం, ధనం, నైతిక విలువల మీద ఒక టాప్ డ్రామా అండి. ఇందులో మనకి నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక మదన్ గారు నటించారండి. అయితే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా శేఖర్ కమ్ముల్ గారు చేశారు. ఇంకా శేఖర్ కమ్ముల్ గారి డైరెక్షన్ అంటేనే అందరికీ అర్థమై ఉంటుంది. మంచి మెసేజ్ ఉంటుందని, తర్వాత చాలా కూల్గా ఉంటుందని మూవీ. యాక్షన్ మూవీ అన్నారు కానీ యాక్షన్ పెద్ద ఏముండదండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాం సినిమాకి. అయితే మనం దీన్ని ఫ్యామిలీతో చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. హ్యాపీగా చూడొచ్చు. అయితే 3 గంటల సేపు థియేటర్లో కూర్చుని చూడటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను చూశాను కదండి. అది థియేటర్లో కూర్చొని అంతసేపు చూడాలంటే ల్యాగ్ అనిపించింది నాకు. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ మూవీ కేవలం 2 డేస్లో 50 కోట్లు సంపాదించిందండి వరల్డ్ వైడ్గా. చాలా బాగుంది, దమ్మున్న సినిమా ఇది. అయితే ఇందులో ధనుష్ గారు ఒక బిచ్చగాడిగా యాక్ట్ చేశారండి. అయ్య బాబోయ్! ఆయన యాక్టింగ్ అంటే మీరు చూస్తుంటే అనిపిస్తుంది. ఇలాగా మంచి ఫ్రేమ్ ఉన్న ఏ హీరో కూడా మన తెలుగులో ఎవరు ఇప్పుడు దాకా నటించలేదండి. ఏ మూవీలో కూడా బిచ్చగాడిగా ఎవరు కూడా నటించలేదు. చాలా న్యాచురల్గా నటించారన్నమాట. చాలా న్యాచురల్గా. నాకైతే నాగార్జున గారు మీద కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. నేను ఎప్పుడు స్టోరీ ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే మీరు థ్రిల్ మిస్ అవ్వకూడదని. చిన్నది సింప్లీగా విలన్ బాగా డబ్బున్నవాడండి, బాగా ధనవంతుడు, కుబేరుడు మాట. అయితే ఇతనికి ఒక ఆయిల్ గ్యాస్ పడ్డదని తెలుస్తుంది. అది గవర్నమెంట్కి సంబంధించింది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఇతను ప్రైవేట్గా తీసేసుకుని దీన్ని డబ్బున్నవాడిగా అయిపోవాలని అనుకుంటాడు. అప్పుడు రాజకీయ నాయకులతో చేయకలిపి వాళ్ళందరూ డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇవ్వడం కోసం, బ్లాక్ మనీని మార్చడం కోసం నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తారన్నమాట. అప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయిన సిబిఐ ఆఫీసర్ నాగార్జున గారు గురించి తెలుస్తుంది. ఫ్యామిలీని, సిస్టమ్ని లింకప్ చేసి ఎమోషనల్గా ఆయన బయటికి తీసుకొచ్చి ఆ డబ్బును పంచడానికి చెప్తారు. నాగార్జున గారు బినామీల ద్వారా, ఎవరికీ తెలియని వ్యక్తుల ద్వారా, ఏమీ తెలియని వ్యక్తుల ద్వారా పంచితే ఏ ఇబ్బంది ఉండదని ప్లాన్ వేసినప్పుడు ఆయనకి తగిలేదే బిచ్చగాళ్ళు గెటప్లో ఉన్న ధనుష్ గారు ఆ పాత్రలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కథ రన్ అవుతూ ఉంటుంది. ధనుష్ గారు మళ్ళీ రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్న రష్మిక మదన్ గారి హీరోయిన్ని తీసుకొస్తారు ఆ కథలోకి. అలా కథ నడుస్తూ ఉంటుంది. చివరికి మీరు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతారు. ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు. యాక్షన్ మూవీ, లేకపోతే ఏదైనా థ్రిల్లర్ మూవీ, లేకపోతే మంచి ఫైట్లు అలాంటివి చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా పెద్దగా ఎక్కదండి. కానీ ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంటుంది సినిమా. సెంటిమెంట్గా మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. మంచి ఫీల్ ఉంటుంది అదండి. ఇంకా దీనికి వచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తానండి నేనైతే. మీరైతే ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా చెప్పాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.